అంగేన గాత్రం లౌడైన బోజ్జం సమాజానికి. అలాగే నీ బూటు నాకు తద్దురా పింఛన్ ఇయ్యవే అని ఇంగ్లండోడి బూటు నాకి పింఛంతులో బతికిన ఆ పితామహుడి తాలికి కొన్ని ఆరెంజెస్ విత్తనాలకు. అరే మీరు అర్థం కావడంలా, ఇరాన్ మీద 2 దేశాలు, 2 వరల్డ్ సుప్రీం లీడర్స్ అంట. ఆ 2 సుప్రీం లీడర్స్ ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్స్ మీద దాడి చేసి చంపేశాయి. యుద్ధం జరుగుతుంది. అది అంతర్జాతీయ వ్యవహారాలు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఆయిల్ బావుల మీద కావచ్చు, పెత్తనం కావచ్చు, ఇంకో చెలామణి కావచ్చు. సరే అదంతా పక్కన పెట్టడం. సరే మొత్తానికి మీరేం చేస్తున్నారు? ఇజ్రాయెల్కు ఇక్కడ ఇజ్రాయెల్కి జై కొడతా ఉన్నారు. జై హింద్ ఇజ్రాయెల్ అంటున్నారు. ఇజ్రాయెల్ జెండాలు పట్టుకొని మరీ వీధుల్లో తిరుగుతూ ఉన్నారు, పూజలు చేస్తున్నారు, తైలాభిషేకాలు చేస్తూ ఉన్నారు, పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు, పట్టాభిషేకాలు చేస్తూ ఉన్నారు. అయ్యో ఏం చేస్తూ ఉన్నారా వాళ్ళు? ఇజ్రాయెల్ జిందాబాద్ అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి షియా వర్గానికి సంబంధించిన ముస్లింలు ఇరాన్ జిందాబాద్ చెప్పలా. ఆయేంగే సాతో ఇజ్రాయిలీ ఫాదర్ ల్యాండో తండ్రి భజనలు పూజలు చేస్తున్నారు. అరే మీకు అర్థం కాదరా? మీ తోటి ఉన్న వాళ్ళు కొద్దిసేపు ఇవన్నీ పక్కన పెడదామరా. సోది మరకలు తురకలు కట్బుల్లగాలు కట్టుముల్లగాలు అని మీరు అంటారా? ఏ ఇజ్రాయెల్ వాళ్ళు ఎవర్రా అనుకుంటున్నారా? కాదురే, అక్కడ కూడా ఉంది రాసి ఉంది. దాదాపు ఇజ్రాయెల్ జనాభా 1,10,00,000 ఉండొచ్చురా. అందులో దాదాపు 71, 74, 75% యూదులు ఉంటారు. దాదాపు 18-20% ముస్లింలు ఉంటారు. తర్వాత 2-3% మాత్రమే క్రిస్టియన్స్ ఇతరత్ర వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ 74, 75, 76% యూదులైనటువంటి అదే ఇజ్రాయేలీలు మీరు మీ తండ్రి వాళ్ళేం తెలుసా? పుట్టిన 8వ రోజునే ఒక ప్రోగ్రామ్ చేస్తారు, బ్రిట్ మిలా అంటారు దాన్ని. 91 నుంచి 98% మంది యూదులు శుద్ధి చేయించుకుంటారు. మీ ఫాదర్లు ర్యాండ్ శుద్ధి చేయించుకుంటారా బాబు? ఇంకోటి ఉంది, వాళ్ళు తినే తిండి గురించి చెప్పనా? కోషర్ హలాల్ సర్టిఫికేట్, కోషర్ సర్టిఫికేట్ మార్కెట్ అనే ఒక వ్యవస్థే ఉంది ఇజ్రాయెల్. తెలుసా? హలాల్ లేకుండా మాంసాన్ని ముట్టరు. $1.2 బిలియన్ దిగుమతి చేసుకుంటారు బీఫ్. అక్కడ చిన్న దేశం కాబట్టి, 1,10,00,000 జనాభా కాబట్టి ఇజ్రాయెల్, పోలాండ్, ఉరుగ్వే, పరాగ్వే, బ్రెజిల్, అమెరికా ఇతరత్ర దేశాల నుంచి బీఫ్ని, గో మాంసాన్ని దిగుమతి చేసుకొని తింటారు. కనీసం ఒక సంవత్సరానికి 20 నుంచి 22 కేజీల బీఫ్ మాంసాన్ని ఇజ్రాయెల్ తింటాడరా. ఏంట్రా మీ కర్మ? ఈడ మటుకు ఆ గోమాత తింటా ఉండారు. మల్లాలు కల్లాలు ముల్లాలు అని మీరే మా మీద పడి ఏడ్చేస్తారు. ఆడ మటుకు వాళ్ళు హలాల్ సర్టిఫికేట్ లేని, హలాల్ చేయని గోమాంసం బీఫ్ను ముట్టరు. వాళ్ళు కట్టే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళను ఫాదర్ ల్యాండ్ అంటారు. మరి ఏంట్రా? ఏంటి మీరు? ఎవరిని మోస్తా ఉన్నారు? ఎవరి జెండాలు మోస్తున్నారు? ఎవరి దేవుడిగా భావించి పూజలు చేస్తున్నారా?